శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు దివ్వెల మాదిరితో కలిసి సరదాగా వరి కోత కోశారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు. దళారీ వ్యవస్థను తీసుకొచ్చి అన్నదాతలను ఆగం చేస్తున్నారంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు దివ్వెల మాదిరితో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా విస్మరించిందని, అందులో భాగంగానే ఏదైతే ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ఏదైతే వరి రైతులకు సంబంధించి వరి ధాన్యం కొనడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేని, గతంలో ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరను కూడా పూర్తిగా భూస్థాపితం చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకోవాలనేసి రైతులతో పాటు ఆయన ఈరోజు కోతలు కోయడం కూడా జరిగింది. అసలు రైతుల సమస్యలు ఏంటి, గత ప్రభుత్వంలో రైతులకి జరిగిన లబ్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు మనం చూసుకుంటే మీరే స్వయంగా వచ్చి ఏదైతే వరి పొలాల్లో దిగి కోతలు కోసిన పరిస్థితి ఉంది, అసలు ఎందుకు వచ్చారు ఈరోజు? సాధారణంగా రైతుల తొలక దుస్థితి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నడ్డి విరగ్గొట్టారు. రైతులకు అన్యాయం జరుగుతుంది. సాక్షాత్తు ఈ జిల్లాకు చెందినటువంటి ఈ టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడే వ్యవసాయ శాఖ మంత్రి. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇన్ని కబుర్లు చెప్తాడు కదా, ఇన్ని మాటలు చెప్పేటటువంటి వ్యక్తి ఈయన ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది ఒకసారి చూడాలి అని ఒక ఎమ్మెల్సీగా నేను కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే ముందు జగనన్న ప్రభుత్వం ఏం చేసింది? ప్రతి ఎకరాకు కూడా 596 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి, పంట నష్టం వస్తే వెంటనే ఆ ఇన్సూరెన్స్ 2 నెలల్లోనే ఇవ్వటం, ప్రతి రైతన్నకి 13,500 రూపాయలు రైతు భరోసా ఇవ్వడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా కియాస్కీలో నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎంత ఇండియంట్ ఉంటే అంత ముందుగానే తెలుసుకొని రైతుకు ఆ సకాలంలో అందించటం, అందించిన తర్వాత పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం, గిట్టుబాటు ధర ముందుగానే ప్రకటించి ఆ ప్రకటించినటువంటి ధరలో జిఎల్టీ అంటే గోనె సంచులు, లేబర్, ట్రాన్స్పోర్ట్ అన్నీ యాడ్ చేసి ఆ రైతుకి కళ్ళం వద్దే రసీదు ఇచ్చి ఆ రసీదు ద్వారా వచ్చినటువంటి అమౌంట్కి ఆ ప్రాప్తికి అకౌంట్లో వేయటం, ఆ ధాన్యాన్ని విఆర్ఓ గారు స్వయంగా రైస్ మిల్లుకి తీసుకెళ్లి బాధ్యత ప్రభుత్వమే చేపట్టడం. ఇది జగనన్న ప్రభుత్వంలో సూక్ష్మంగా జరిగింది నేను చెబుతున్నాను. మరి ఇప్పుడు జరుగుతుందా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ 13,500 రూపాయలు అయితే ఇచ్చారో ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ అని అన్నారు. ఓకే, అన్నదాత సుఖీభవ ఎంత చెప్పాడు చంద్రబాబు నాయుడు? 20,000 అని చెప్పాడు. అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, 14,000 రూపాయలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. నేను సూటిగా అడుగుతున్నాను, అన్నదాత సుఖీభవ కింద ఒక్క రైతుకైనా ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చారా? రైతుకి సహాయకారంగా మేము ఉంటామని చెప్పి చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇచ్చారా? లేదు. మీ కార్యకర్తలు అమ్ముకున్నారు, ఏ రైతులకి అందలేదు. పోనీ గిట్టుబాటు ధరలు ప్రకటించారు. ఈరోజు ప్రకటించిన గిట్టుబాటు ధర రైతుకి నేరుగా అందుతుందా అంటే ఇప్పుడే నేను స్వయంగా రైతుకు అడిగితే రైతు అంటున్నాడు గిట్టుబాటు ధర ఎంతో నాకు తెలియదు బాబు, ఈ ధాన్యాన్ని ఎలా అమ్మాలో నాకు తెలియదు. మరి నువ్వు ఎలా అమ్ముతావమ్మా అన్నా అని అంటే ఎవరో దళారి వచ్చి తీసుకుపోతాడు. దళారి ఎంతకు రేటు చెప్పాడు? 1,400 అని చెప్పాడు అని చెప్పారు. మరి ప్రభుత్వ ధర ఎంత ఉంది? 1,840 రూపాయలు ఉంది. మరి 1,400 అంటే సుమారు 400 ఎవడిస్తాడు? దళారి తీసుకుంటున్నాడు. అంటే ఇది 80 కేజీల బస్తాకి. మరి 100 కేజీల బస్తా పరిస్థితి ఏంటి? అది 2,300. అక్కడ కూడా 400, 500 రూపాయలు దళారియే జోబులో వేసుకుంటున్నాడు. అంటే దళారి రైతుకు, రైస్ మిల్లర్కి మధ్య దళారీ ఉంటే రైస్ మిల్లర్స్ అందరూ కలిపి ఒక పెద్ద మాఫియాగా తయారై దళారీ ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఇంకో విషయం మనం చూసుకుంటే, నిన్న ఏదైతే మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటనలో వచ్చేటప్పుడు గత ప్రభుత్వం మిల్లర్లకి ఇవ్వాల్సిన బకాయి అమౌంట్ కూడా మేమే రిలీజ్ చేశాము, గత ప్రభుత్వం రైతుల మీద చిత్తశుద్ధి లేదని చెప్పిన ఆరోపణలు కూడా చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం? చూడండి, రైతులకు సంబంధించి ₹1 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాకీ లేదు. అన్ని ఇవి కూడా నేను కావాలంటే ఎవిడెంట్గా మనోహర్ గారికి నేను చూపించదలుచుకున్నాను. ఎవిడెంట్గా మేము అన్ని బాకీలు కూడా తీర్చాం. మేము వచ్చినప్పటికి ₹1 కూడా రైతులకు చెల్లించకుండా రాలేదు, చెల్లించే వచ్చాం. రైస్ మిల్లర్స్కి ఇవ్వాల్సింది కూడా లివీ రైస్ దగ్గర అన్ని కూడా బాధ్యతలు వహించి మేము వచ్చాం తప్ప ఒక్క ధాన్యపు గింజకు కూడా అన్యాయం జరగలేదు. మనోహర్ గారు ఇలా అబద్ధాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు చాలా చెప్తున్నారు మన షిప్ దగ్గర సీజ్ ది షిప్ అని. మీరు సీజ్ చేసిన ధాన్యమే షిప్లోకి ఎలా వెళ్ళాయో, ఆఖరికి మొత్తం అంతా డొంక కదిలిస్తే మొత్తం కదిలిపోయినట్టు
మీది వాళ్ళే, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఆ బియ్యాన్ని తీసుకెళ్లి షిప్లో ఎక్కించినట్టే మీ మాటలు ఉంటాయి. నిన్న మీరు వచ్చారు జిల్లాకి, 10 లక్షల టన్నులు మేము పండించాం మా జిల్లాలో. ఎకరాకు 40 బస్తాల వరకు ఈ సంవత్సరం పంట విస్తారంగా పండింది. ఆ 40 బస్తాలకు సంబంధించి 10 లక్షల టన్నులు కొనాలంటే మీరు 5 లక్షల టన్నులకి ప్రొక్యూర్ చేస్తామని మీరు మళ్ళీ వెళ్ళిపోతే మిగతా 5 లక్షల టన్నులు ఎక్కడేసుకోవాలని నేను అడుగుతున్నాను. పైగా మీ మంత్రి, మీ పార్టీ, మీ కూటమికి చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడికి రైస్ మిల్ ఉంది, గోడౌన్ ఉంది. ఆ గోడౌన్కి మీరు సీఎంఆర్ ఇచ్చారు. ఆ సీఎంఆర్ 3,30,000 టన్నులకి ఇచ్చారు. అంటే 3,30,000 టన్నుల ధాన్యాన్ని వీళ్ళ ద్వారా మిగతా గోడౌన్స్కి వెళ్ళాలి. ఈ గోడౌన్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఏసీకేకి 5,000 రూపాయలు సమర్పించుకోవాలి. రైతులు 5,000 రూపాయలు ఏసీకేకి సమర్పించాలా? ఎవరికి? అచ్చెన్నాయుడు తాలూకా సొంత గోడౌన్లో హరిప్రసాద్ నడిపిస్తారు. హరిప్రసాద్ ఎవరు? రైతులకి శాశ్వత సంఘ అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్కి శాశ్వత సంఘ అధ్యక్షుడు అతను. మరి ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏసీకేకి 5,000 రూపాయలు, 5 నుంచి 6,000 రూపాయలకి పెంచారంట. ఈ దోపిడీ, ఈ దౌర్జన్యాలన్నింటినీ ప్రశ్నించడానికే, వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చూపించడానికే ప్రజలకి నేను పొలానికి వచ్చాను. నేను చెప్పినవన్నీ రైతులకు అడిగాను. రైతులు స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఏ పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదు బాబు, మాకు గిట్టుబాటు తెలియదు, మాకు దళారీలు వచ్చి తీసుకెళ్తామంటున్నారు, గతిలోకి ఇచ్చేస్తామంటున్నారు. ఇది రైతుల పరిస్థితి, ఇది రైతుల దీనగాథ. సాక్షాత్తు అచ్చెన్నాయుడు సారథ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మంత్రిగా రైతులకు జరుగుతున్న ఘోరమైనటువంటి అన్యాయం నడ్డి విరగొట్టారు. ఖరీఫ్ సీజన్కి, రబీ సీజన్కి కట్టి రాష్ట్ర ప్రభుత్వం కలిపి 1800 కోట్లు కట్టి తీరాలి ఇన్సూరెన్స్ కోసం, కౌలు రైతులకి అలాగే రైతుల కోసం 1000 కోట్లే కట్టారు. ఖరీఫ్ వరకే కట్టారు. మరి రబీ పంటకు కట్టరా? మరి 800 కోట్లు కట్టినప్పుడు మరి ఇన్సూరెన్స్ ఎలాగొస్తుంది? అంటే రైతులకి మీరు కట్టారని రైతులు భావిస్తున్నారు. రైతులకు పంట నష్టాలు రావు. ఒకవేళ రావాలి అంటే రైతే స్వయంగా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఆ విషయం రైతులకు తెలుసా ఈ రాష్ట్రంలో? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. సార్, ఇంకో విషయం మనం చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో పీడిఎస్ రైస్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం తాలూకా అరాచకాలకే ఇప్పుడు పీడిఎస్ రైస్ అనేది ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి తరలిపోతుందనేది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మన కాకినాడ పోర్టులో ఏదైతే సీజ్ ద షిప్ అనే వర్డ్ వాడారో అది పూర్తిగా సంచలనం రేకెత్తించిన వాడు. ఇది పూర్తిగా వైసీపీ తాలూకా విఫలం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఆడిన మాటల్లో నిగూఢమైన అర్థం మీకు అర్థం కాలేదేమో. పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సూటిగా ప్రశ్నిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీకి టార్గెట్ చేశాడు. ఆనాడు హోంశాఖ మంత్రి అనిత గారికి ఆ మంత్రి పదవి నేను తీసుకుంటే నువ్వెవడో తీసుకోవడానికి? ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది గౌరవ హోదా, అదేమైనా ప్రోటోకాల్ కాదు, అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. డిప్యూటీ సీఎంగా నేను చెబుతున్నాను, మీకు పదవి నేను తీసుకోవడానికి మీకు అధికారం లేదు అంటే బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తికి, నేను ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నాను, ఒక ఎస్సీ మహిళకి చాలా దారుణంగా మాట్లాడి ఆమెకి చేత కాదు అని పరువు తీసాడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి. అదేవిధంగా నిన్నను కూడా కాకినాడ దగ్గర తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేకి 10 మంది ముందు కూడా అవమానపరిచాడు. నిజంగా అన్యాయం జరిగితే నువ్వెవరిని అడగాలి? ఫస్ట్ సీజ్ చేసిన పీడిఎస్ రైస్ కదా, సీజ్ చేసిన పీడిఎస్ రైస్ 2 గేట్లు దాటి షిప్లోకి ఎలా వెళ్ళాయి? మనోహర్కి తెలీదా? సాక్షాత్ సంబంధిత మంత్రి మనోహర్ గారికి నువ్వు అడిగావా? మనోహర్ గారిని పక్కనే నిల్చోబెట్టుకున్నావే, అడగలేకపోయావు ఎందుకు? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని ప్రశ్నిస్తున్నావు? అంటే కేవలం టీడీపీని టార్గెట్ చేయాలని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు గేమ్ అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కర్మ. ఇప్పుడు వాళ్ళు అనిపిస్తున్నారు, మాకేం పోయింది? పవన్ కళ్యాణ్ కలుపుకున్న పాపానికి చంద్రబాబు నాయుడు అనిపిస్తాడు, చంద్రబాబు నాయుడుని కలుపుకున్న పాపానికి పవన్ కళ్యాణ్. మాకెందుకు ఈ గొడవ? వాళ్ళు మాకు పీడిఎస్ రైస్కి సంబంధం లేదు, ఉంటే అధికారంలో వాళ్లే ఉన్నారు. మరి ఆ మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తదుపరి చర్యలు ఏంటి రాష్ట్రంలో తీసుకున్నాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నాడు కదా సీజ్ ద షిప్ అని. ఆ పోర్ట్ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభుత్వ ఆధీనంలో ఉంది కదా. సీజ్ ద షిప్ అని నువ్వు అన్నావు. అసలు నువ్వు షిప్ సీజ్ చేయగలవా? ఇంటర్నేషనల్ షిప్ అది. ఆ షిప్ నువ్వు సీజ్ చేయాలంటే మనకున్న అధికారాలు ఏంటి? ఒకవేళ అధికారాలు ఉంటే నువ్వు అన్నమాట ప్రకారం పీడిఎస్ రైస్ ఉంటే సీజ్ చేసిన పీడిఎస్ రైస్ ఎలాగ నువ్వు అడగగలవా? చెప్పగలవా? నిజ నిర్ధారణ జరిగిందా? ఇంకెన్ని రోజులు మీకు కావాలి? నేను ప్రశ్నిస్తున్నాను. మోసం ఇది. అయితే ఈరోజు ఏదైతే రైతుల తల సమస్యల కోసం మీతో పాటు మాధురి గారిని కూడా తెచ్చారు, ఏంటి మాధురి గారిని యాక్టివ్ చేస్తున్నారా పాలిటిక్స్గా? కాదండి, మాది ప్రజా జీవితంలో మాధురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయటానికే వచ్చింది. ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు పనిచేస్తుంది. తను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కలిసి కార్యక్రమాలన్నీ చేసుకుంటా ముందుకెళ్తున్నాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం.
ఈ రోజు మాదిరి రాజకీయాల్లోకి రాలేదు, వచ్చి 3-4 సంవత్సరాలు అయింది కదా, అప్పటి నుంచి చేస్తుంది, కలిసి అందరం చేస్తున్నాం. దీనిలో ఏమి విషయం తప్పేం లేదు కదా. విషయం ఉంది, ప్రజల పక్షాన పోరాటం తప్పేం కాదు కదా. మేడం గారు మీరు చెప్పండి, ఈ రైతు సమస్యపై ఎమ్మెల్సీతో పాటు మీరు కూడా వచ్చారు, ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ రైతుల పక్కన ప్రజల పక్కన పోరాటం? రైతులకి కాదు, ఎవరికి సమస్య వచ్చినా సరే మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ తరపున పోరాడి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ముందుండి రెడీగా ఉంటారని ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇది ఏదైతే రైతులు పడుతున్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళ బాధల్ని నేరుగా తెలుసుకోవాలనేసి రైతుల దగ్గరికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే రైతులతో పాటు కోతలు కోసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఎంత వస్తుంది, ప్రభుత్వం వచ్చి కొంటుందా లేదని పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రైతులకి న్యాయం జరిగే వరకు వైసీపీ ప్రభుత్వం తరఫున పోరాటం తప్పదనేసి మాత్రం ఆయన తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.